ఎలా చేశారు? ఒక సర్వే రిపోర్ట్ లేకుండా, సర్వే జరపకుండా, నోటీసు జారీ చేయకుండా ఏ విధంగా పట్టా భూమిని గ్రామకంఠంగా ఎలా మారుస్తారు? సెక్రటరీ వారిని ప్రశ్నిస్తున్నాను నేను, వంట్ల మామిడి భారత సెక్రటరీ వారిని. మరి ఎలా, మరి ఎందుకు చేశారు? అది తప్పు, అలా చేయకూడదు. అంటే పట్టా భూమిని గ్రామకంఠం మార్చే హక్కు ఎవరిచ్చారు? సెక్రటరీ వారికి. వెంటనే దానికి సమాధానం చెప్పాలి. దీనికి సంబంధిత పంచాయతీ అధికారులకు కూడా తెలియజేయడం జరిగింది. ఈ విధంగా పెట్టడం జరిగింది. వెంటనే సంబంధిత అధికారులు స్పందించి ఇలాగా చూడండి, ఇది ఇలాగ చేసి గ్రామకంఠంగా రాసి సెక్రటరీ వారు తీర్మానం చేశారు. మరి ఇలా చేయడం చాలా తప్పు. డేగల అప్పారావు రైతు వెంటనే పట్టా భూమిగానే ఉండాలి, గ్రామకంఠంగా ఉండాలి. ఇక్కడ మ్యాప్ ప్రకారంగా ఇక్కడ మ్యాప్ కూడా కరెక్ట్గానే ఉంది. గ్రామకంఠమే ఉంది, పట్టా భూమి ఉంది, మధ్య సీసీ రోడ్డే ఉంది. ఇది ఒకటండి, ఇదే చూపిస్తున్నాము. మీరు మ్యాప్లో వీడియో ప్రకారంగా చూడొచ్చు. ఇదే విధంగా ఉందండి, చూడండి ఇదంతా. మరి దీన్ని సర్వే డిపార్ట్మెంట్ కరెక్ట్గా సమాచార హక్కు చట్టాన్ని ద్వారా ఇవ్వడం జరిగింది. గ్రామకంఠ ప్రభుత్వ బిల్డింగులు ఉన్నవి అనేసి, ఇవ్వడం జరిగింది. మరి దీనికి రెవెన్యూ డిపార్ట్మెంట్ సంబంధిత అధికారులు అంటే విఆర్ఓ, ప్రత్యేకంగా పునాది విఆర్ఓ వచ్చి గ్రామకంఠాన్ని పట్టా భూమిగా అభియోగం చేస్తున్నారు. కానీ అలా మార్చే అధికారం సెక్రటరీ వారికి వెంటనే ఇచ్చారు. కానీ తీర్మానం చేసింది వెంటనే రద్దుపరచాలి, గ్రామకంఠంగా ఉంచాలి. పట్టా భూమిగా గ్రామకంఠంగా మార్చిన సెక్రటరీని వెంటనే చర్యలు చేపట్టాలి, వెంటనే బదిలీ చేయాలి. ఎందుకంటే సెక్రటరీ భారతి వల్ల వంట్ల మామిడి గ్రామంలోని చాలా అభియోగాలు వస్తున్నాయి. దీనికి కారణం నాయకులు. అది కూడా నేను చెప్తున్నాను. నాయకులు ఎవరంటే ప్రెసిడెంటు, ఎంపీటీసీ, వీరు పట్టా భూములు ఎంటర్ అయిపోతున్నారు. ప్రెసిడెంటు ప్రస్తుతానికి నాయకులు వైఎస్ఆర్ పార్టీ పరంగా ప్రెసిడెంట్ వ్యవహరించారు. ప్రెసిడెంట్ని వైఎస్ పార్టీ నుండి సస్పెండ్ చేయాలి మా డిమాండ్. ఎందుకంటే పట్టా భూముల్లో డైరెక్ట్గా ఎటువంటి సర్వే రిపోర్ట్ లేకుండా గత నెలలోనే డైరెక్ట్గా వెళ్ళేసి బిల్డింగ్లు కడదామని కొలతలు ఏర్పాటు చేశారు. అది కూడా మేము డిఎల్పిఓ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. ఇది ఒకటి.